ఇజ్రాయెల్ నిర్ణయం అయితే నిలిచిపోయింది తాజాగా. ఏది అంటే మొన్న జరిగినటువంటి వ్యవహారాలకు సంబంధించి ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ చీఫ్ హెర్జీ హెలేవి halted the formation of an external probe team over the army's failures that led up to the October 7. ఇది మొన్న అక్టోబర్ 7వ తారీఖున ఏదైతే హమాస్ తీవ్రవాదులు దాడి చేసినప్పుడు ఆ టైంలో ముందే సమాచారం అందుకుని కూడా ఆర్మీ ఏం చేయలేకపోయిందంటూ వచ్చిన ఆరోపణల మీద ముందు విచారణకు ఆదేశించారు. ఆ విచారణ ఈ సందర్భంలో యుద్ధం నేను అప్పుడే చెప్పా, యుద్ధం అయిపోయాక చూసుకోవాలి కానీ అట్లాంటి విచారణలు యుద్ధం జరుగుతున్నటువంటి సందర్భంలో చూస్తే మోరల్ దెబ్బతింటుంది అన్నటువంటి అదే ఇప్పుడు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్కి సంబంధించినటువంటి చీఫ్ చేసింది. తాత్కాలికంగా ఆ విచారణలన్నీ నిలుపుదల చేశారు. ముందో పక్కన హమాస్ తీవ్రవాదుల మీద దాడి, ఇంకో పక్కన లెబనాన్లో హిజ్బుల్లా వాళ్ళ మీద దాడి, ఇట్లాంటి వాటి మీద సీరియస్ కాన్సన్ట్రేషన్ చేసేటటువంటి పనిలో ఉన్నాం కాబట్టి ఈ దర్యాప్తులు చేస్తాం ఆఫ్టర్ వార్ అని చెప్పాడు.